సుమధుర శోభిని సువాసిని సుమధుర భాషిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. అది పైకి వెళ్ళాక ఇది లాగేసేయండి, పైకి తట్టుకుంది. వీడియో రికార్డ్ చేస్తున్నా. जगन्नाथ जय हे भारत भाग्य जय हे भारत भाग्य विधाता द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नाम शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఆరెంజ్ పైన వైట్ మధ్యలో గ్రీన్ కింద ఫాస్ట్ గా ఫటాఫట్ ఫోటో. ఆరెంజ్ పైకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆరెంజ్ పైకి ఎక్కండి. ఇప్పుడు గణేష్ గారు వచ్చిన స్పీచ్ ఇస్తారు. మీరు అందరూ సైలెంట్ గా నిలబడండి. మనము ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అందరికి తెలుసా? ఇండిపెండెన్స్ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఎలా వచ్చింది? రాత్రి మేము వెళ్ళిపోతాం, మాకు మీ బాధను భరించలేమని ఇంగ్లీష్ వాళ్ళు పారిపోతే 15th ఆగస్టు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఇండిపెండెంట్ ఇండియా వచ్చి ఇంగ్లాండ్ చేతిలో, బ్రిటిష్ వాళ్ళ చేతిలో లేకుండా ఒక ఇండిపెండెంట్ ఇండియా అయింది. ఆ ఇండిపెండెన్స్ రావడానికి ఎంతమంది పోరాడారు? మనలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నేతలందరూ పోరాడితే వాళ్ళ పోరాటాన్ని చూసి వాళ్ళు భయపడి పారిపోతే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. కానీ ఇండిపెండెన్స్ డే వస్తే ఎలా నడపాలి, ఎలా గవర్నమెంట్ నడపాలి, ఎవరు ప్రెసిడెంట్, ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఏంటి పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి కదా మనకు. అవన్నీ రాసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. అప్పుడు ఏం చేశారు? అంబేద్కర్ గారిని పిలిచి మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాయండి అన్నారు. ఆయన 2.5 ఏళ్ళ తర్వాత 26th జనవరి 1950 రోజున, రిపబ్లిక్ డే రోజున కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది అనమాట. సో అందుకనే మనము కాన్స్టిట్యూషన్ రాసింది ఏంటి? మనల్ని ఒక దారిలో పెట్టే రోజు. ఇండిపెండెన్స్ డే ఎందుకు వచ్చింది? మనకు స్వేచ్ఛనిచ్చిన రోజు. కాబట్టి ఈ 2 రోజులని మనం నేషనల్ డేగా, నేషనల్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తూ ఈ జెండాను ఎగిరేసి దాని ముందు నిలబడి భక్తిగా మనం నిలబడి మాట్లాడుతున్నాం. అలాగే మనమందరం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక రిజల్యూషన్ ఈరోజు తీసుకోవాలి. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డే కదా, కాన్స్టిట్యూషన్ రాసినట్టు మనలో కూడా మనం ఒక కాన్స్టిట్యూషన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. నిన్నటి క్లాస్లో నేను విన్నది ఏంటంటే సెల్ఫ్, మనల్ని మనం లవ్ చేయాలని ఎంతమంది విన్నారో తెలియదు, నేనైతే విన్నాను. కాబట్టి మనల్ని మనం ప్రేమిద్దాం. ఈరోజు ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉద్భవించిన ఈ రోజున మనల్ని మనం ప్రేమిద్దామని ఒక నిర్ణయం పొందాం. కాబట్టి మీకేం కావాలి అనేది మనం రాసుకుందాం. ముందైతే మనల్ని మనం ప్రేమిద్దాం, ఇతరులను ప్రేమిద్దాం. పక్క వాళ్ళని ప్రేమించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రేమించడం అంటే ప్రేమించడం కాదు, లవ్ ఈచ్ అదర్ అంటే ఓన్లీ లవ్ ఈచ్ అదర్ అన్నానండి. లవ్ వన్ ఈజ్ డిఫరెంట్, లవ్ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. సో మనల్ని మనం ప్రేమిద్దాం, 10 మందికి హెల్ప్ చేద్దాం, మంచి హెల్త్ ఇద్దాం. మనం హర్బల్ లైఫ్కి వచ్చాం, మంచి హెల్త్ దొరుకుతుంది మనకి ఇక్కడ. మనం వీలైనంత వరకు అందరికీ చెప్దాం, అందరికి చెప్పేసి అందరి హెల్త్ కోరుకుందాం. మనకేమి ఇక్కడ వచ్చేది లేదు, పోయేది ఏం లేదు. మంచి మాటతో, మంచి నవ్వుతో, మంచి స్మైల్తో 10 మందిని మనం దగ్గర తీసుకొని ఆ 10 మందికి చెప్తాం. ఇదే మన రిజర్వేషన్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. లైన్లో నిల్చుంటారు, అందరూ వచ్చేసేయండి. సరే వచ్చేయండి.
చేశారు. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వీడియోలో ఉందండి, వీడియోలో ఉన్నది. వీడియోలో ఉందా? వీడియోనే తీస్తున్నా. మళ్ళీ చెప్పు. జై హింద్, జై హింద్. ఓ రండి, వస్తుంది వస్తుంది. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. వీడియో రికార్డింగ్ భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా జనగణమన అధినాయక జయ భారత స్వాతంత్ర్య పంజాబ్ సింధు గుజరాత